హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మిగిలిన అన్నంతో కొబ్బరి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చికెన్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. అసలు కూర అవసరం లేకుండా కూడా ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. మరి ట్రై చేద్దామా? చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాము, ఎందుకంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. 4 ఎండుమిరపకాయలు, 3 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్కలు 2, దంచిన యాలక్కాయలు 3, కిస్మిస్లు ఒక 10, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ సోంపు అంటారు కదా, అదనమాట. మంచి స్మెల్ వస్తుంది. 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు తీసుకోండి. దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసి అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మనం తీసుకున్న తాలింపు గింజలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి, మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి, మీ మిగిలిన అన్నాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులు ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే వేసుకొని అవసరం లేదు. కిస్మిస్లు, సోంపు వేస్తే మంచి స్వీట్ స్మెల్ వస్తుందన్నమాట. అందుకే మనం యాలక్కాయలు కూడా వేసి వేయించుకుంటాం. ఈ పోపు మొత్తం చక్కగా వేగాలి. పోపు వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మిర్చి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన అన్నాన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను దాదాపు 2 కప్పుల వరకు వేసాను అనమాట. అన్నం వేసేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంటే అన్నానికి పోపు అంతా పట్టాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేయాలి. అలాగే అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టీ స్పూన్ పంచదార వేయాలి. పంచదార ఆప్షనల్ అండి, వేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. అలాగే కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలిపేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నం మిగిలితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను ఈ కొబ్బరి ఫ్రైడ్ రైస్ని చికెన్ కర్రీతో సర్వ్ చేశాను అనమాట. అసలు కూర అవసరం లేకుండా కూడా తీసుకోవచ్చు, కానీ ఏదైనా స్పైసీ కర్రీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మిగిలిన అన్నంతోనే కాకుండా అన్నం వండుకొని వేడివేడి అన్నంతో కూడా ట్రై చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.